హరి ఓం. సకల జగన్నియానుక విచక్షణలీలదనచ్చునట్టి నందకధర తవక స్ఫురదుదారత మంత్ర సమర్థుడైన యాజ్ఞికుడు అరణిన్హుతాశనుని నిల్పిన కైవడి మన్నివాసమౌటకు తలపోసి ఈక్షితి దృఢంబుగా నిల్పితివయ్య ఈశ్వరా. సలలిత వేదశాస్త్రమయ సౌకరమూర్తిదనచ్చుచుండ్రసాతలమన నుండి వెల్వడు ఉదారతమేను విదుర్ప తత్సటోచ్చలితములైన బిందువుల సాధుతపోజన సత్యలోకవాసుల మగుమేము దోగి పరిశుద్ధి వహించితిమయ్య మాధవ. విశ్వభవస్థితి ప్రళయ వెళలయందు వికారసత్వమున్ విశ్వము నీవ ఈ నిఖిల విశ్వములోలి సృజింతువు ఇందిరాధీశ్వర. ఈశ కేశవ త్రయీమయ దివ్య శరీర దేవ నీ శాశ్వత లీలలిట్టివని సన్నుతి సేయగ మాకు శక్యమే. పంకజోదర నీవపార కర్ముండవు భవదీయ కర్మాబ్ధిపారమేద నెరెగెదనని మదిని చగించినవాడు పరికింపగామతి భ్రష్టుడుగాక విజ్ఞానియే. చూడ విశ్వంబు నీ యోగమాయాపయోనిధి మగ్నమౌట తెలిసియు తమ బుద్ధి తెలియని మూఢులను ఏమనను అఖిల లోకేశ్వర. దాసజనకోటికతి సౌఖ్యదాయకములు వితత కరుణాసుధాతరంగితములైన నీ కటాక్షేక్షణముల చేనరయమమ్ము చూచి సుఖులను చేయవే శుభగచరితం. అంతట లీలబోల జగదత్నుడు యజ్ఞవరాహమూర్తి అత్యంత గభీర భీషణ మహర్ణవతోయ సమూహమున్ ఖురాక్రాంతము చేసి క్రమర ధరాతలము అంబుల మీద నిలిపి విశ్రాంతి వహింపజేసి గుణశాలి తిరోహితుడయ్యనయ్యడం. మంగళమైన ఈ కథ సమంచిత భక్తి పఠింప విన్న వారిం కరుణాద్ర దృష్టిగని శ్రీహరి చాలా ప్రసన్నుడౌను. సత్సంగతుడైన విష్ణుడు ప్రసన్నుడు తానగునేని వారికి మంగళముల్ లభించు అనుమానము లేదు అదిగాక విండియం. హరి ఓం. సవై బత భ్రష్టమతిస్తవైషతే యః కర్మణాం పరమపారకర్మణః యద్యోగమాయా గుణయోగమోహితం విశ్వం సమస్తం భగవన్ విధేహిషం అంటూ బ్రహ్మాది దేవతలు ఆ యజ్ఞవరాహమూర్తిని స్తుతించినటువంటి ఆ చివరి శ్లోకం 45వ శ్లోకంలో ఏమన్నారంటే, స్వామి నువ్వు చేస్తున్నటువంటి కర్మలకి అంతు లేదయ్యా. అనంతమైనటువంటి కర్మల్ని క్రియలు నువ్వు చేస్తూ ఉన్నావు. ఎవరైనా సరే ఓహో ఈ కర్మ ఇది ఇంతే కాబోలు, సరే ఇది ఇంతటితో ఆగిపోతుందన్నమాట, దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేద్దాము అని చెప్పి అనుకుని తరువాత ఈ పని ఇక్కడికి అయిపోయింది కదా అనుకునేటువంటి వాళ్ళు చాలా బుద్ధి లేనటువంటి వాళ్ళు అవుతారు. కానీ నీ కర్మలున్నాయే, నువ్వు చేసేటువంటి క్రియాకలాపాలు ఉన్నాయే, సృష్టి విలాసం అంతా ఉంది. అక్కడే లోకాలను సృష్టిస్తున్నావు, లోకాల్లో జనులు వస్తూనే ఉన్నారు, ఈ లోకాలు మళ్ళీ మాయమైపోతూనే ఉన్నాయి, మళ్ళీ పుడుతూనే ఉన్నాయి. ఇన్ని రకాలుగా అనంతంగా నీ జ్ఞానం, నీ సత్యం, నీ అనంతమైనటువంటి బ్రహ్మస్వరూపం ఇలాగ వెళ్ళిపోతూ ఉంటే మనిషికి ఉండేటువంటి అతి సాధారణమైనటువంటి ఒక చిన్నపాటి తెలివితో పాటి తెలివితో దిస్ హ్యాస్ గాట్ ఇట్స్ ఎండ్ అనేటువంటి భావంతో ఉండేటువంటి వాళ్ళు మతిభ్రష్టులైనటువంటి వాళ్ళు బుద్ధి లేనటువంటి వాళ్ళు అని అంటూ
ఓ వరాహమూర్తి, నీ యోగమాయ యొక్క గుణముల సంబంధం చేత ఈ సకల జగత్తు కూడా వ్యామోహం పొందుతూ ఉన్నది. కాబట్టి అటువంటి వ్యామోహం పొందేటువంటి వాళ్ళకి ఇలాగా ఈ భగవంతుడి యొక్క కర్మల అనంతాలు, వీటికి ఎండనేటువంటిది ఉండదు అని ఎవరైతే భావించకుండా ఫుల్ స్టాపులు పెట్టేద్దాం అనుకుంటూ ఉంటారో అటువంటి మతిభ్రష్టులకి నీవు వాళ్ళకి మంగళం కలిగించు అని చెప్పి బ్రహ్మాది దేవతలు ఈ బుద్ధి లేనటువంటి మానవులకి కూడా వాళ్ళు మంగళం కలిగించమని అని చెప్పి పరమాత్మని వాళ్ళు వేడుకున్నారు. సవైబత భ్రష్టమతిస్తవైషతే యః కర్మణాం పారమపారకర్మణః. ఓ వరాహ భగవానుడా, సహ వాడు భ్రష్టమతి వై, నిశ్చయంగా వాడు భ్రష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు. బుద్ధి ఏమో పడిపోతూ ఉంటుంది, వాడి బుద్ధి పైకి ఎదగడం అనేటువంటిది ఉండదు, వాడి బుద్ధి ఎక్స్పాండ్ అవ్వదు, విశాలం అవ్వదు. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ ఇంటెలిజెన్స్, ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ ఇంటలెక్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అలా చేస్తేనే నీకు విశ్వంలో ఉండేటువంటి రహస్యాలు తెలుస్తూ ఉంటాయి. అంతే తప్ప ఏదో ఒక ఐడియాకో, ఏదో ఒక కాన్సెప్ట్కో, ఏదో ఒక నేను నమ్మిందే సత్యం అనుకునేటువంటి మూర్ఖత్వానికి లొంగేటువంటి వాడికి నీ కర్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమయ్యా. బత అంటే అయ్యో అని వాళ్ళ మీద జాలి చూపించి ఈ దేవతాదులు ఇంకా ఏమన్నారు, అపార కర్మణ. అపారం, పారము అంటే ఒడ్డు, అపారం అంటే ఒడ్డు లేనటువంటివి, అంటే అంతం లేనటువంటి కర్మణ, క్రియలు చేసేటువంటి తవ నీ యొక్క పారం అంతాన్ని యశతే తెలియగోరుచున్నాడో. అంటే ఈ బుద్ధి లేనటువంటి వాడు నీ కర్మలకు ఒక అంతం ఉంది అనుకుంటూ ఉంటాడో, అటువంటి వాడికి నీవు మంగళం కలిగించుగాక. భగవన్ విదేహి శం, విధేహి కలిగించు. ఏమిటి శం? వాడికి కాస్త శాంతిని కలిగించు, వాడి యొక్క మనస్సుని నిశ్చలం చెయ్యి, వాడి యొక్క మనస్సుని భ్రష్టం కానివ్వకు అని చెప్తూ ఇంకా ఏమన్నారంటే, మాయాగుణయోగ మోహితం విశ్వం. ఈ విశ్వం ఉందే, ఈ ప్రపంచం అంటే మనం చూస్తూ ఉండేటువంటి చరాచర ప్రపంచం, ఈ జీవులు, ఈ సమస్తమైనటువంటి లోకాలలో ఉండేటువంటి పదార్థాలు కానీ, ఈ జీవులు కానీ, చైతన్యంతో ఉన్నవి, చైతన్యంతో లేనటువంటి సమస్తమైనటువంటివన్నీ కూడా ఏమిటంటే మాయా గుణయోగ మోహితం విశ్వం. ఈ విశ్వం అంతా కూడా నీ మాయ యొక్క గుణములతో సంబంధం కలిగి ఈ జగత్తు వ్యవహరిస్తుంది. అంటే నీలో స్వామి, నీలో ఒక మాయాశక్తి ఉందయ్యా. ఆ మాయాశక్తి ఏం చేస్తోంది అంటే నిన్ను ఈ జీవులెవరూ గ్రహించనివ్వకుండా ఆ మాయాశక్తియే పైకి ఉద్భవించి రకరకాలైనటువంటి రూపాలలో, చెట్ల కింద, పుట్ల కింద, తర్వాత 84 లక్షల జీవరాశుల కింద, నక్షత్రాల కింద, గ్రహాల కింద, గెలాక్సీస్ కింద, వీటిలన్నిటినీ కూడా అవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే సముద్రంలో కెరటాలు పొంగినట్టుగా ఈ స్పేస్లో ఇవన్నీ పొంగి అవేమో గెలాక్సీల కింద, నక్షత్రాల కింద, భూమండలాల కింద, భూమండలంలో పర్వతాల కింద, సముద్రాల కింద, సకల జీవరాశుల కింద అవన్నీ పొంగి అవన్నీ బయటికి ఇలా వస్తున్నాయి. ఈ పొంగుని పొంగిస్తున్నటువంటిది ఎవరంటే నీలో ఉండేటువంటి మాయాశక్తి. ఆ మాయాశక్తి నీలోనే ఉండేటువంటి వీటిలన్నిటినీ కూడా పొంగించి పదార్థమయంగా కనిపించేటట్టు చేస్తోంది. ఇలాగ ఈ పదార్థాలతో మోహితమవుతున్నారు విశ్వంలో ఉండేటువంటి వాళ్ళు. ఈ విశ్వం అంతా ఒకదానితో ఒకటి మోహింపబడుతూ ఉన్నది. అంటే మోహము అంటే మహామాయం అంటే ఏమిటంటే అనురాగము. రాగము అంటే టు ఎస్టాబ్లిష్ ఎ లింక్
and feel that it is mine, it is for the benefit of me, it is for the benefit of society అనేటువంటి ఒకనొక రాగంతో, అంటే ఒకనొక రకమైనటువంటి బంధంతో మోహం పడుతుందయ్యా. ఇవన్నిటికీ కారణం ఏమిటంటే యోగ మాయా గుణం సత్వ రజస్తమో గుణాలు అనేటువంటి 3 గుణాల యొక్క ప్రకోపం బయటకు వస్తుంది. మాయలో ఈ 3 గుణాలు ఉన్నాయి. ఈ మాయలో ఉండేటువంటి ఈ 3 గుణాల చేత ఈ విశ్వం అంతా సృష్టింపబడింది. అంటే ఇక్కడ మళ్ళీ ఏమిటండి సత్వరజస్తమో గుణాలు అంటే, సత్వగుణం అంటే ఆకాశం, రజోగుణం అంటే కాలం, తమో గుణం అంటే పదార్థాలు. అవి నక్షత్రాల్లో ఉండేటువంటి మ్యాటర్ కానివ్వండి, భూమండలంలో ఉండేటువంటి మ్యాటర్ కానివ్వండి, మానవుల శరీరాల్లో ఉండేటువంటి మ్యాటర్ కానివ్వండి, చెట్టులో ఉండేటువంటి మ్యాటర్ కానీ, ఏ మ్యాటర్ అయినా కూడా దాన్ని తమో గుణము అంటారు. దాంట్లో కదిలేటువంటి ప్రాణము, దాంట్లో కదిలేటువంటి కాలాన్ని రజోగుణం అంటారు. ఇవన్నీ ఎక్కడ కదులుతున్నాయి అంటే ఇవన్నీ కూడా ఒక స్పేస్లో కదులుతూ ఉన్నాయి. కాబట్టి ఆ స్పేస్ని ఏమిటంటామంటే సత్వగుణము అంటాం. కాబట్టి ఈ 3 ఎక్కడి నుంచి వచ్చాయంటే నీలో ఉండేటువంటి మాయాశక్తి ప్రొజెక్ట్ చేసింది వీటిని ఈ విధంగా. బీజస్యాంతరివం కురో జగదిదం ప్రాణ్యర్వికల్పం పునర్మాయా కల్పిత దేశ కాల కలన. మాయా కల్పిత దేశ అంటే స్పేస్, కాల అంటే టైం, కలన అంటే మ్యాటర్. మాయా కల్పిత దేశకాల కలన చిత్రీకృతం. చాలా విచిత్రంగా, చాలా మోహపూరితంగా, చాలా అట్రాక్టివ్గా ఒకదానితో ఒకటి లింకులు పెట్టేసుకుని ఆ లింకుల్లో నానా గందరగోళాలు పడిపోయేటువంటి, దాంట్లో కొట్టుకుపోయేటువంటి ఒక సైక్లిక్ ప్యాటర్న్లో పడి కొట్టుకుపోతూ ఉండేటువంటి దానికి కారణం ఏమిటంటే మాయా గుణ యోగమోహితం. యోగ అంటే కలిసిపోవడం. ఈ గుణాలతో ఈ జీవులు, ఈ విశ్వం అంతా కలిసిపోయి ఉందయ్యా. మాయా గుణయోగ మోహితం విశ్వం సమస్తం. ఈ విశ్వం అంతా కూడా అదే ఉంది. కాబట్టి భగవాన్, ఓ యజ్ఞవరాహస్వామి, ఓ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మస్వరూపమైనటువంటి పరమాత్మ, భగవన్ విధేహి శం మాకు చిత్తశాంతిని విధేహి మాకు కలిగించు అని చెప్పి బ్రహ్మాది దేవతలు యజ్ఞవరాహస్వామిని ప్రార్థించారు. ఇది అయ్యే ముందు ఒక సైంటిఫిక్ ఐడియాను ఒకటి చెప్దాం. ఏమిటన్నాడంటే 42వ శ్లోకంలో సంస్థాపయైనాం జగతాం సుతస్థుషాం లోకాయ అన్నాడు కదా. అంటే ఏమిటి? ఈ భూమి స్థావరజంగాత్మకమైనటువంటి జీవులతో నిండి ఉంటుందయ్యా. దీనిని సంస్థాపయైనాం దీనిని స్థాప అంటే టు కీప్ ఇట్ అని అర్థం. సంస్థాప అంటే బాగుగా దానిని నిలబెట్టు. ఏమిటండి బాగుగా నిలబెట్టు అనేటువంటి మాట ఏమిటి? ఆ మాట ఎందుకన్నారు అనేటువంటి దానిని కానీ మనం జాగ్రత్తగా కానీ గమనించినట్లయితే దీంట్లో ఒక విశేషమైనటువంటి ఉన్నది. ఈయన దేని మీద తీసుకొచ్చాడండి దీన్ని? ఆయన యొక్క కోరల యొక్క టిప్పు మీద తీసుకొచ్చాడు. టిప్, ఆ పైన ఉండేటువంటి కొన మీద ఈ భూమిని పెట్టాడు. ఉదాహరణకి ఒక చిన్న సూట్ తీసుకుని దాని మీద ఏదైనా ఒక బాలు నిలబెడితే బాల్ నిలబడుతుందండి? నిలబడదు కదా, వెంటనే పడిపోతుంది కదా. అదే ఉదాహరణకు ఒక టాప్ అంటే ఒక బొంగరం, మనం బొంగరాన్ని, దానికి ఒక ములుకు ఉంటుంది, ఆ బొంగరాన్ని మనం అలా నిలబెడితే, ములుకు మీద నిలబెడితే అది వెంటనే పడిపోతుంది. ఇప్పుడు అది స్థిరంగా బొంగరం అలా నిలబడి ఉండాలి అంటే ఏం చేయాలి? దాన్ని తిప్పాలి. ఓ తాడు వేసి పెట్టి ఇలా లాగి బొంగరాన్ని చేస్తే టాప్ని మనం దాన్ని మోషన్లో పెడితే అప్పుడు ఏమవుతుంది? ఆ బొంగరం, ఆ టాప్ గిరగిరగిరగిరగిరగా తిరుగుతూ స్టేబుల్గా ఉంటుంది. అంటే ఈ స్టెబిలిటీ రావాలి అంటే ఇట్ షుడ్ రొటేట్, ఇట్ షుడ్ స్పిన్. కాబట్టి ఆ దంష్ట్రాగ్రం మీద ఆయన భూమిని సంస్థాపయైనాం, సంస్థ అంటే బాగుగా నిలబెట్టాడు. అంటే ఆ భూమిలో రొటేషనరీ మోషన్ తీసుకొచ్చి పెట్టాడు.
అందువల్ల భూమి తన చుట్టూ తాను తిరుగుతోంది అనేటువంటి విషయాన్ని ఆనాడే మహాత్ములైనటువంటి వాళ్ళు చూశారు. బ్రహ్మదేవతలు వాళ్ళు చూశారు కాబట్టి వాళ్ళ ఆ సైంటిఫిక్ ఫ్యాక్ట్ వాళ్ళకి తెలుసు. కాబట్టి ది రివాల్వింగ్ ఎర్త్, దట్ స్పిన్నింగ్ ఎర్త్ ఈ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. అది ఎక్కడ వచ్చింది అంటే దంష్ట్రా టాప్ మీద, ఆ కొస మీద వచ్చింది. అంటే ఏమిటనమాట, ఇట్ వాజ్ రొటేటింగ్ అనే స్మాల్ ఒక దాని మీద ఉంది. అందువల్లే మనకి గుండ్రంగా ఉండేటువంటి గోళాలని తిప్పినప్పుడు ఆ గోళం తిరుగుతూ ఉందనుకోండి, స్పిన్ అవుతుంది అనుకోండి, స్పిన్ అవుతున్నటువంటి మెటీరియల్ జామెట్రీ ప్రకారం ఏమవుతుంది, దాని సింగిల్ పాయింట్ ఇట్ ట్రైస్ టు రొటేట్. అంత పెద్దది కూడా ఒక సింగిల్ పాయింట్ మీద రొటేట్ అవుతూ ఉంటుంది, ప్రొవైడెడ్ ఇట్ ఈ స్పిన్నింగ్. స్పిన్ ఆగిపోయింది అనుకోండి, వెంటనే పడిపోతుంది అనమాట, ఇట్ ఫాల్స్ డౌన్. కాబట్టి ఇలాగా అందువల్ల సంస్థాపయేనాం జగతాం, ఈ జగత్తుని బాగుగా స్థాపించేవయ్యా అన్నారండి. తరువాత కోరలు ఎలా ఉంటాయండి, ఫ్లాట్గా ఇలాగా హారిజాంటల్గా ఉండవు. కోర ఎలా ఉంటుంది, కొంచెం బెండ్ అయి ఉంటుంది. అంటే ఏనుగుల యొక్క దంతాలు చూస్తే ఇలా బెండింగ్ ఉంటుంది. ఆ బెండ్కు ఉండేటువంటి ఎడ్జ్ మీద భూమి తిరుగుతోంది. ఏమిటండి ఈ కోర ఇలా వంగడం ఏమిటండి అంటే, ఐన్స్టీన్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో ఎక్కడైనా సరే హైలీ గ్రావిటేటింగ్ మాస్ ఉంటే ఆ మాస్ ఉన్న చోట స్పేస్ బెండ్ అవుతుంది. ఈ భూమి ఎక్కడుందండి, కోర మీద ఉంది. అంటే కోర ఎలా ఉంది, బెండ్ అయ్యి ఉంది. అంటే స్పేస్, ఆ స్పేస్ బెండ్ అవ్వడం అనేటువంటి జనరల్ థియరీలో ఈనాడు ఐన్స్టీన్ చెప్పినటువంటి స్పేస్ బెండింగ్ ఆనాడే కోరలలో దాని టిప్పు మీద భూమిని పెట్టాడు. అందువల్ల సంస్థాపయేనా అని అన్నారు అక్కడ. అదేవిధంగా దీనినే పోతన గారు ఆ విషయాన్ని చెప్తూ, యాజ్ఞికుడు అరణిన్ హుతాశనుని నిల్పిన కైవడి మన్నివాసమౌటకు తలపోసి ఈక్షితి దృఢంబుగా నిల్పితి వయ్య ఈశ్వర. దృఢంబుగా అంటే చాలా స్ట్రాంగుగా సంస్థాపయేనాం అని అన్నారండి. తరువాత ఇంకొక విశేషం కూడా ఏమిటంటే, ఇఫ్ ఎలక్ట్రాన్ డజంట్ మూవ్, అంటే పరమాణువులో ఉండేటువంటి ఎలక్ట్రాన్లు కానీ మూవ్ అవ్వకపోతే, స్పిన్ అవ్వకపోతే, తర్వాత అక్కడ ఉండేటువంటి ప్రోటాన్ కానీ స్పిన్ అవ్వకపోతే, వైబ్రేట్ అవ్వకపోతే ఏమవుతుందంటే ఎలక్ట్రాన్ వచ్చి ప్రోటాన్లో పడిపోతుంది. అండ్ దేర్ విల్ నాట్ బి ఎనీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మ్యాటర్. కాబట్టి ది స్పిన్నింగ్ అనేటువంటిది, తిరగడం అనేటువంటిది, రొటేషన్ అనేటువంటిది, సైక్లిక్ ప్యాటర్న్, వేవ్ ప్యాటర్న్ అనేటువంటిది ఈ సృష్టి యొక్క ప్రధానమైనటువంటి విశేషం. కాబట్టి ఇటువంటి విశేషాలన్నిటినీ కూడా ఈ భాగవతంలో చెప్పబడ్డాయి. అయిన తరువాత మైత్రేయుడు ఏమన్నాడు అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే, మైత్రేయ ఉవాచ ఇత్యుపస్థీయమానస్తైర్మునిభిర్బ్రహ్మవాదిభిః సలిలే స్వఖురాక్రాంత ఉపధత్తావితావనిం. ఓ విదురా, ఇలాగ బ్రహ్మాది దేవతలు మాయాగుణయోగమోహితమైనటువంటి విశ్వం అంతటినీ కూడా ఆ గందరగోళాల నుంచి వాళ్ళకి శాంతిని కలిగించు అని చెప్పి వాళ్ళు ప్రార్థించిన తరువాత భగవంతుడు ఏం చేశాడంటే, ఈ విధంగా ఈ బ్రహ్మవాదులైనటువంటి ఈ మహామునులందరూ కూడా వరాహ భగవానుణ్ణి ప్రార్థిస్తే అప్పుడు ఆయన ఏం చేశాడంటే, భూమిని తన కాలి డెక్కల చేత ఆక్రమించబడి ఉన్నటువంటి ఆ నీళ్లల్లో ఆయన భూమిని నిలబెట్టాట. ఏమిటండి, నీళ్లల్లోంచి తీశాడు కదా, మళ్ళీ నీళ్ల మీద నిలబెట్టడం అంటే ఏమిటండి, ఆయన తీసింది ఎక్కడి నుంచి, రసాతలంలో నుంచి. రసాతలం అంటే పాతాళం, అంటే అక్కడ ఏ విధమైనటువంటి ఎగ్జిస్టెన్సు లేకుండా ఉండేటువంటి దానిని ఘ్రాణ, ఆయన వాసన చూసి ఈ భూమి మీద ఏ మినరల్స్
ఉండాలి, ఎలా ఉండాలి, ఏమిటి వాటి కెమికల్ కాంపోజిషన్స్ ఏమిటి అని చెప్పి వాటిలన్నిటినీ కూడా సెన్స్ చేసి ఆ భూమిని అంతటినీ క్రోడీకరించి కోయాగ్యులేట్ చేసి దాన్నంతటినీ కూడా లోతుల్లో ఉండేటువంటి దాన్నంతటినీ ఒక ముద్ద చేసి దాని దంష్ట్రాగ్రం మీద నిలబెట్టాడు. ఇప్పుడు అది అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా అక్కడంతా ఇంకా ప్లాస్మాటిక్ మ్యాటర్ ఉంది కదా, ఇంకా నెబ్యులస్ ఉంది కదా. అంటే ఏమిటనమాట, ఇంకా అనేక రకాలైనటువంటి వాయువులు ఉన్నాయి. తర్వాత మేఘం అంటారు దీన్నే. అంటే ఈ సమస్త విశ్వం ఇంకా ఏర్పడుతూనే ఉన్నది. కాబట్టి అలా ప్లాస్మాటిక్ స్టేజ్లో ఇంకా ఉండేటువంటి ఆ సముద్రాన్ని, అంటే ఆ ఖయాటిక్ కండిషన్లో ఉండేటువంటి, ఇంకా భూమి తర్వాత కానీ మిగతా గ్రహాలు ఏర్పడలేదు, భూమి తర్వాత కానీ కొన్ని ఇంకా ఏర్పడుతూ ఉండేటువంటి నక్షత్రాలు ఏర్పడలేదు. ఇవన్నీ కూడా ఒక పదార్థమయమైనటువంటి డిఫ్యూజ్డ్గా ఉండేటువంటి క్లౌడిక్ అట్మాస్ఫియర్లో ఉండేటువంటి దాని యందు ఈ భూమిని నిలబెట్టాడు. అలా భూమిని నిలబెట్టినప్పుడు ఏమవుతుంది అంటే, మామూలుగా ఎస్ట్రానామికల్ సైన్సెస్ ప్రకారం లేకపోతే జియోలాజికల్ సైన్సెస్ ప్రకారం ఏమవుతుందంటే, భూమి అంత చిన్నగా ఉండేటువంటి భూమి మీద వచ్చినటువంటి ఉల్కలు, వచ్చినటువంటి మీటియోర్స్ ఇవన్నీ కూడా అప్పటికి వేడిగా ఉండేటువంటి భూమిలోకి వచ్చి అవన్నీ కూడా వచ్చి భూమి యొక్క ఆ వేడిలో ఇవి కరిగిపోయి అలాగ భూమి యొక్క పరిమాణం, ది సైజ్ ఆఫ్ ది ఎర్త్ స్టార్టెడ్ ఇంక్రీజింగ్. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాట, మళ్ళీ ఆ భూమిని ఆ సముద్రంలో అలాగ నిలబెట్టాడు. సముద్రం అంటే ఈ మెటీరియల్ దాంట్లో, ఆ ఖయాటిక్ మెటీరియల్లో అది టు అక్యుములేట్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ మ్యాటర్ దాన్ని నిలబెట్టడం కోసం అక్కడ నిలబెట్టాడు. ఆ విధంగా ఆయన చేశాడే. ఇత్యుపస్థీయమానైస్థైర్మునిర్భ్రమవాదిభిః, ఈ విధంగా బ్రహ్మవాదిభి, బ్రహ్మవేత్తలైనటువంటి తై మునిభి, ఆ మునుల చేత ఉపస్థీయమానై, ఆ విధంగా ఆయన్ని ఆ బ్రహ్మవాదులందరూ కూడా, మునులందరూ కూడా స్తుతిస్తూ ఉంటే అప్పుడు అవిత, ఈ రక్షకుడైనటువంటి ఆ భగవంతుడు స్వఖుర ఆక్రాంతే, తన ఖురలు అంటే తన గెట్టలు మాత్రమే మునిగేటువంటి ఆ మహాసముద్రం. అంటే ఏమిటన్నమాట, ఒక పసిఫిక్ సముద్రంలో మనం నడిచెడుతున్నాం అనుకోండి, ఆ పసిఫిక్ సముద్రం లోతు 6-7 కిలోమీటర్ల లోతులు ఉంటుంది. కానీ పరమాత్మ యొక్క ఆయన ఈ సముద్రంలో ఆయన వెళుతూ ఉంటే గెట్టలు మాత్రమే మునిగాయట. అంటే ఎంత అద్భుతమైనటువంటి విశాలమైనటువంటి ఆకారం కలిగినటువంటి వాడో చూడండి. అంటే పాదాలు కూడా మునగనటువంటి ఈ ఖయాటిక్ మ్యాటర్లో ఆయన మహాస్వరూపం కింద విక్రమావతార స్వరూపంగా పెరిగినటువంటి వాడు. అందుకనే త్రిపాదస్య అమృతం దివి, 3 పార్టులు ఆయన అమృతమైనటువంటి వాడు, ఒక పార్టు మాత్రమే పదార్థం కింద ఉంటుందని పురుష సూక్తం చెప్తుంది. కాబట్టి అలాగా ఆయన నీ పొగిడితే సలిలే స్వఖురాక్రాంత, ఆ పాదాలు ఆ గెట్టలు మాత్రమే మునిగినటువంటి సలిలే ఆ సముద్రంలో ఉపాధత్తావితావనిం, అవనిం ఈ భూమిని ఉపాధత్త దాంట్లో అలా పెట్టాడు. తర్వాత సయత్తం భగవానుర్వీం విశ్వక్సేన ప్రజాపతి రసయా లీలయోన్నీతామప్సు న్యస్య యయౌ హరి. తరువాత ఈయన ఆదిత్య రూపంలో ఉండేటువంటి నారాయణుని సేనలు, అంటే విశ్వక్సేన, విశ్వక్ అనేటువంటి పదాన్ని అంతటా వ్యాపించినటువంటి తన ప్రజ్ఞ, తన శక్తి, తన యొక్క సేనలు, తన యొక్క శక్తి అంతా విశ్వవ్యాప్తం అయిపోయినటువంటి దాన్ని విశ్వక్సేనుడు అంటాం కదా. అటువంటి విశ్వక్సేన స్వరూపుడైనటువంటి ఆయన యొక్క ఆ సేనలు అంటే ఆ కిరణాలు, ఆ ప్రభావం, ఆ శక్తి, ద రేడియేటింగ్ ఎనర్జీ ఆఫ్ దట్ వరాహస్వరూపం అంతా కూడా ఇట్ ఈజ్ ఏ అద్భుతమైనటువంటి రేడియేషన్. ఆ రేడియేషన్ ఈజ్ కాల్డ్ సేనలు. విశ్వక్స్ అంటే అంతా వ్యాపిస్తూ ఉండేటువంటి ఆ భగవాన్, ఆ భగవంతుడి యొక్క ఇది ఏం చేశాడైనా రసాయ
లీలయా రసాయ అంటే ఆ పాతాళంలో నుంచి ఆయన లీలయా చాలా లీలగా చాలా క్యాజువల్గా దాన్ని పైకి తీసుకొచ్చి ఉన్నీత పైకి తీసుకురాబడినటువంటి ఆ భూమిని ఉర్వీం ఆ భూమిని అప్సు నీళ్లయందు న్యస్య ఉంచి యయౌ ఆయన అంతర్ధానం అయిపోయాడు. మళ్ళీ 2 సార్లు అన్నాడు భూమిని ఆ సముద్రంలో ఉంచాడు అంటే అంటే ఏమిటన్నమాట, ఇంకా మనం ఈ సూర్యమండలం కానీ లేకపోతే మన నవగ్రహాలు ఫార్మ్ అవుతూ ఉండేటప్పుడు మనకి కంటివి కనిపించవు, కానీ ఇవన్నీ కూడా స్టిల్ ఈనాటికి కూడా ఇవన్నీ కూడా చాలా రేరిఫైడ్గా ఉండేటువంటి ఆ నెబ్యులాస్ దాంట్లో ఉన్న ఆ మేఘంలో ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా అవి మనకు కనిపించవు. అది అందుకనే చూస్తూ ఉన్నాం అనుకున్న మనం పాలపుంత ఒకటి కనిపిస్తుంది. ఆ పాలపుంత ఏమిటి అంటే ఇంకా పదార్థం కింద మారనటువంటి కోయాగ్యులేట్ అవనటువంటి డిస్ట్రిబ్యూటెడ్ పార్టికల్ సిస్టమ్స్ అవన్నీ. అటువంటి దానిని సముద్రం అంటాం. అందులోనే ఈ నక్షత్రాలన్నీ కూడా అంటే పాలపుంత అంటే అందులో సూర్యుడు, దాంట్లో అనేక నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాల చుట్టూ మేఘంలాగా తెల్లగా ఉండేటువంటి దానిని పాలపుంత అంటారు. అంటే దట్ ఆల్ మ్యాటర్, అదంతా కూడా దగ్గరికి వచ్చి సొలిడిఫై అయ్యి కొత్త కొత్త నక్షత్రాలు ఫార్మ్ అవుతూ ఉంటాయి. అటువంటి దానిని అంబుధి అంటారు. అది దాన్నే నీళ్లు అంటారు. ఆ నీటి యందు న్యస్య దాన్ని ఉంచి యయౌ హరి అటువంటి దానిని అలా ఉంచి ఆయన యయౌ వెళ్ళిపోయాడయ్యా అన్నాడు. అంటే ఇప్పుడు మనని ఎక్కడ పెట్టి వెళ్ళాడు అంటే ఆయన యొక్క హృదయాకాశంలో మనందరినీ తీసుకొచ్చి పెట్టి ఎవర్రా మీరు నన్ను నిరంతరము కూడా ధ్యానిస్తూ ఉండండి అని చెప్పి ఆయన అంతర్ధానమయ్యాడయ్యా అని చెప్పిన తర్వాత ఏవమేతాం హరిమేధసో హరే కథాం సుభద్రాం ఖదనీయమాయిన శృణ్వీత భక్త్యా శ్రవయేత ఓషతిం జనార్దనోస్యాసి హృది ప్రసీదతి అని ఆ ఫలశ్రుతిని చెప్పారు. అది రేపటి కార్యక్రమంలో